चक्षुर्गीतेन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपं साग्रजातं सागर रघुनाथामृतं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादं सहितं श्री विशाखान्वितांश नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्यति देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः नमो ब्राह्मण्य देवाय गो ब्राह्मणहिताय च जगदत्ताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधा कान्त नमोस्तुते। तप्त काञ्चन गौराङ्गे राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये उग्रं वीरं महाविष्णुं जलं तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युं नमाम्यहम्। वृन्दाय तुलसीदेव्याय प्रियाय केशवस्य च विष्णुभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माता जी। हरे कृष्ण Hare माता जी। Krishna, Hare Krishna to all of you. So, हरे कृष्ण माता जी। హరే కృష్ణ. సో ఈరోజు యాక్చువల్గా మనము లాస్ట్ క్లాసెస్ ఇప్పుడు మనం జరిగేదన్నీ ఏంటి, ఒక మనం స్పిరిచువల్గా ఉన్నప్పుడు అది దాంట్లో కనుక పడిపోతే భౌతికంగా అంటే మెటీరియల్గా పడిపోయినామనుకో అప్పుడు ఎట్లా అనేది మనకి డౌట్స్ వస్తాయి. అర్జున అదే అడిగాడు కదా. సో దానికి కొన్ని స్టోరీస్ ఉన్నాయి కూడా, సో అవి మనం చెప్పుకుందాము. సో దానికన్నా ముందు ఏంటంటే మనకందరికీ తెలుసు ఇప్పుడు సరే గోలోకానికి వెళ్ళిన తర్వాత అందరము మళ్ళీ ఏదో ఒక లీల కోసం తీసుకొస్తాడు ప్రభు కృష్ణ కిందికి. అలాగే వచ్చిన వాళ్ళే కృష్ణావతారం అప్పుడు అందరు వచ్చిన వాళ్ళే, స్టార్టింగ్లో అందరూ యదు వంశీయులంతా వాళ్ళే, యదు డైనాసిటీ అంతా అతని పార్షదులు అంటే అసోసియేట్స్, అక్కడ గోలోకంలో ఉన్న వాళ్ళే వచ్చారు. అయితే గోలోకంలో ఉన్న వాళ్ళు వచ్చారు, ఇక్కడికి వచ్చాక చాలా మెటీరియలిస్టిక్ అయిపోతారు. కానీ వాళ్ళందరినీ మళ్ళీ ఈ మాయ అట్లుంటుంది అనమాట, అంత డేంజరస్. ఎవరినైనా అంటే కావాలనే కృష్ణ వాళ్ళందరిని అట్లా పెట్టేశాడు మాయలో, ఈ మాయలో ఉండడానికి. ఎందుకంటే మళ్ళీ ప్లే అవ్వదు, ప్లే అనేది జరగదు కదా. అందరూ కృష్ణ కృష్ణ అనుకుంటూ స్పిరిచువల్గా ఉంటే ప్లే అనేది జరగదు. సో అందుకోసం వాళ్ళందరినీ మాయలో పెడతాడు. ఈవెన్ యశోదమ్మ కూడా అంతే, మాయలో పెట్టేస్తాడు. సో అందుకే ఆమె వెన్న కోసం అదే తిడుతూ ఉంటుంది, ఎందుకు వెన్న తిన్నావని. కృష్ణ అని తెలిసింది అనుకో తిట్టగలరా ఎవరైనా? అట్లా ఉండదు కదా. సో అక్కడంతా అందరు గోపికలు వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు, గోలోకం నుంచి. అయితే వెళ్ళేటప్పుడు అందరిని తీసుకెళ్ళిపోయేటప్పుడు ఎవరైతే గోలోకం నుంచి వచ్చారో వాళ్ళందరినీ మళ్ళీ తీసుకెళ్ళిపోతాడు. కానీ దేవతాలోకం నుంచి కొందరు వస్తారు, వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. దేవతాలోకం నుంచి వచ్చిన వాళ్ళు కొందరు ప్లే కోసం కొందరు వస్తారు, పుడతారు, ఈ ప్లే కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ మాత్రం ఇక్కడే ఉంటారు, మిగతా వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతాడు. సో అక్కడ వెళ్ళారు అంటే మళ్ళీ తిరిగి రారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత గనక వాళ్ళకి ఏమైనా కల్మషాలు వస్తే కింద పడిపోతారు. లైక్ అక్కడికి వెళ్ళిన తర్వాత
అక్కడ వైకుంఠ లోకంలో ఉండకూడదు కొన్ని ఆ కల్మషాలు, కోపాలు, అమితమైన కోపం, ఉం? అట్లా కొన్ని ఉంటాయి. అలాంటి ఏమైనా వస్తే కింద పడిపోతారు అప్పుడు. సో ఇది మీకు అర్థం అవ్వాలని చెప్పాను. సో నెక్స్ట్ ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటి అంటే, వెయిట్ 1 minute. గజేంద్రుడి స్టోరీ అన్నమాట. అసలు ఈయన ఏంటి అనేది చూద్దాము. యాక్చువల్గా ఈయన ఇది గజేంద్ర మోక్షం స్టోరీ. సో యాక్చువల్గా గజేంద్రుడు ప్రీవియస్ లైఫ్ ఉంటుంది. అయితే ఆ ప్రీవియస్ లైఫ్ ఏంటి అనేది చూద్దాం. అయితే ఆయన ఒక పండ్య రాజు యొక్క రాజు, ఇంద్రద్యుమ్న ఆయన పేరు. ఆయన ఒక రాజు యాక్చువల్గా ప్రీవియస్ లైఫ్లో గజేంద్రుడు. సో ఆయనకి విరక్తి పుడుతుంది. ఎట్లయితే భరతుడికి విరక్తి పుడుతుంది కదా, నేను ఇంకా అన్ని వదిలేస్తా అని వెళ్ళిపోతాడు కదా భరతుడు. ఇన్ ద సేమ్ వే ఈయన కూడా అట్లనే అన్ని వదిలేసి ఆ భగవంతుడి ధ్యానంలో ఉండడానికి వెళ్ళిపోతాడు. సో అట్లా చాలా రేర్ స్పిరిట్స్ ఉంటాయి, సోల్స్, కొన్ని రేర్ సోల్స్ ఉంటాయి. సో అలా వెళ్ళిపోయి చక్కగా ఒక మంచి ప్లేస్ చూసుకుంటాడు. ఇప్పుడు మనము 6th చాప్టర్లో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ఏంటి ఒక మంచి లోన్లీ ప్లేస్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని ధ్యానం చేయాలి అనేది. సో ఇన్ ద సేమ్ వే అని అట్లాగే ఒక మంచి ప్లేస్ చూసుకొని నేచర్ మధ్యలో కూర్చొని చాలా డీప్గా మెడిటేషన్ చేస్తాడు. సో ఎంత ఇదిగా మెడిటేషన్ చేస్తాడు చూడండి, మొత్తం క్షీణిస్తుంది ఆయన బాడీ కూడా. ఆ టైంలో ఏమవుతుంది, అగస్త్యుడు వస్తాడు, అగస్త్య మహర్షి అక్కడికి. అయితే అతను వచ్చినప్పుడు ఈయనని ఈ రాజు ఆయనని స్వాగతించాడు, అంటే వెల్కమ్ చెప్పాడు. ఇప్పుడు ఎవరైనా మహా గ్రేట్ రుచి వస్తే మనం స్వాగతించాలి కదా, అది మినిమం ఎటిక్ అనమాట. కొంచెం వాళ్ళకి మర్యాద అనేది చేయాలి. కానీ చేయకపోతే ఆయన కోపం వస్తుంది. సో అజ్ఞానంలోకి పంపించేస్తా నిన్ను అనేసి శాపం పెడతాడు అనమాట. ఇంకొక జన్మలో నువ్వు ఎలిఫెంట్ అయిపోతావు, నెక్స్ట్ జన్మలో అని శాపం పెడతాడు. కానీ అప్పుడు ఇంద్రజమున దేన్ని అదొక ఇదిలాగా తీసుకోడు, అది భగవంతుడి ఇచ్చానే తీసుకుంటాడు. అది భగవంతుడి ఇచ్చా, అంతే, నేను అది స్వీకరిస్తా అని తీసుకుంటాడు. కానీ మీకు ఒకటి ఉంది కదా, ఎలిఫెంట్కి ఏది బాగా నచ్చుతుంది దానికి? టచ్ మాతాజీ. టచ్ దానికి చాలా ఇష్టం. అందుకే ఏదైనా ఆడ ఎలిఫెంట్ ఉంటే అది ఏమీ చూసుకోదు, పరిగెడుతుంది. మగ ఎలిఫెంట్ అక్కడ ఆడ ఎలిఫెంట్ దగ్గరికి పరిగెడుతుంది. అది దానికి ఒక వీక్నెస్, అది ప్రతి ఒక్కరికి ఒక వీక్నెస్ ఉంటుంది. మనుషులకు ఇవన్నీ వీక్నెసెస్ ఉన్నాయి అనుకో. సో అలా పడిపోతారు మనుషులు కూడా. అందుకే సెన్సెస్ని కంట్రోల్ దానికి ఎక్కువ ఉంటుంది, ఆ సెన్స్ అది ఎక్కువ ఉంటుంది. సో అది కథం ఎలిఫెంట్ అయిపోతుంది. చాలా శక్తిశాలి ఇది, ఎందుకంటే ప్రీవియస్ లైఫ్ అది కింగ్ కదా. సో దాని ఇదితోటే ఉంటుంది, అట్లాగే ఉంటుంది అది కూడా. ఎలిఫెంట్ దాని పిల్లలు, దానికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఇంకా ఒక్క భార్య ఉండదు, మంచిగా 4-5 భార్యలు ఉంటారు. ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అది లైఫ్. అయితే ఈ టైంలోనే ఒక గంధర్వుడు, ఆ గంధర్వుడికి కూడా ఒక శాపం కలుగుతుంది. ఊహు అనే గంధర్వుడు అనమాట. సో అతను కూడా ఎట్లుంటాడు, ఆయన కూడా చాలా నాటీ ఉంటాడు. ఆయన కూడా
సో ఆయన చూడు, నేను అందరిని పరిగెట్టిస్తా అనుకుంటూ ఆయన కూడా అంత స్త్రీలోలుడు అనమాట. ఇంకా అట్లా తిరుగుతూ ఉంటాడు. ఇంకా ఒక ఋషితోటి ఎగతాళి చేస్తాడు. ఎగతాళి ఎట్లా చేస్తాడు, ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తూ ఉంటాడు ఋషితోటి. సో ఇంకా నువ్వు క్రోకడైల్ అయిపో అని శాపం పెడతాడు. నువ్వు నెక్స్ట్ ఎప్పుడు నువ్వు మంచిగా అవుతావు అంటే ఒక మంచి భక్తుడు నీకు ఎదురవుతాడు, అప్పుడే నువ్వు మళ్ళీ మళ్ళీ నీకు రిటర్న్ అవుతుంది నీ లైఫ్ అని శాపం పెడతాడు. ఇంకా ఇదేమో క్రొకడైల్ వాటర్లో ఉంటుంది, ఆ ఎలిఫెంట్ ఏమో బయట తిరుగుతూ తిరుగుతూ అది అందులోకి వస్తుంది, ఆ వాటర్లోకి వచ్చినాక కథం పాపం అది పట్టేసుకొని ఇంకా దాన్ని నానా యాతన పెడుతుంది. ఈ లైఫ్లో ప్రీవియస్ లైఫ్లో ఇంద్రద్యుమ్నుడు, కానీ ఇప్పుడు ఈ లైఫ్లో గజేంద్ర అది. సో ఇంకా గజేంద్రుడు ఎంత బాధపడతాడో, దాని కాలు పట్టుకొని వదిలిపెట్టదు అది, ఎంత ఫైటింగ్ చేస్తుందో, ఎన్నో సంవత్సరాలు 1000 years అనుకుంటా ఫైటింగ్ చేస్తుంది, ఎన్నో సంవత్సరాలు పాపం కష్టపడుతూ ఉంటుంది, అది అస్సలు వదిలిపెట్టది. ఆ చుట్టూ ఎలిఫెంట్స్ అన్నీ వస్తాయి అన్నమాట. వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ ఏమో ఏం కాదు దాంతో పోరాడు పోరాడు అంటాయి, కానీ తర్వాత తర్వాత అన్ని ఒకటొక్కటి జారుకుంటూ ఉంటాయి. అమ్మో మాకు తెలియదు అని అది పాపం ఒక్కతే అయిపోతుంది. ఆ టైంలో అది ఏం చేస్తుంది, ఇంకా ఒక లోటస్ తీసుకొని, దాని ప్రీవియస్ లైఫ్ అది భక్తుడు కదా ఇంద్రజిమ్ను, సో అప్పుడు దానికి గుర్తొస్తుంది. ఆ లోటస్ తీసుకొని ఇంకా వేస్తూ ఉంటుంది పైకి, అదే కృష్ణునికి, నన్ను రక్షించు అని, నారాయణ ప్లీజ్ నన్ను రక్షించు అని. ఇంకా అప్పుడు నారాయణుడు నేను వస్తున్నా గజేంద్ర, నేనున్నా నీకోసం అనేసి గరుడిని పిలుస్తాడు. నారాయణుడు గరుడా రా అంటాడు, గరుడు వచ్చేస్తాడు. ఇంకా ఆ మహావిష్ణువు ఆ గరుడ పైన ఎక్కేసి కూర్చొని వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడికి ఇమ్మీడియట్గా ఎప్పుడైతే గజేంద్రుడు నారాయణ నారాయణ అని ఇంకా పాటలు పాడుతూ ఉంటాడు, ప్రేయర్స్ చేస్తూ ఉంటాడు, ఎన్ని విధాలుగా ప్రేయర్స్ చేస్తూ ఉంటాడో. గొప్పతనాలు అంటే ప్రేయర్ అంటే ఏంటి, ఆ ప్రభువుని గొప్పతనాలు పొగుడుతూ ఉండాలి. నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు, అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి, టకటకా చెప్పేస్తూ ఉంటాడు. అన్ని ప్రీవియస్ లైఫ్ ఏవైతే ఆయన నేర్చుకున్నాడో అవంతా వచ్చేస్తూ ఉంటుంది ఆయనకి. సో ఏదైనా కానీ కూడా స్పిరిచువల్ నాలెడ్జ్ పోదు మనకి. సో అప్పుడు వచ్చాక గజేంద్రుడు ఏడ్చుకుంటూ ప్రేమతోటి ఆ లోటస్ని ఇస్తాడనమాట. ఇంకా చూసి నారాయణుడు అంత అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకొని ఇమ్మీడియట్గా అంత ఎక్కువ టైం కూడా తీసుకోడు, అతని చేతిలో ఉన్న ఆ చక్రం వదులుతాడనమాట. వదలగానే అది తిరుగుతూ 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 వెళ్తుంది, వెళ్ళేసి కట్ చేసేస్తుంది మగర్ దాన్ని, క్రొకడైల్ని కట్ చేయగానే ఆ క్రొకడైల్ ప్రీవియస్ నాకు ముక్తి దొరికింది అనేసి ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇంకా గంధర్వుడు ఇంకా ఇక్కడ ఈ ఎలిఫెంట్ అయితే ఇంకా భక్తితోటి ఇంకా ఎంత ఇదైపోతుందో అక్కడ అన్నీ వచ్చేస్తాయి, ప్రాణులన్నీ ఆ జంగల్లో ఉన్న ప్రాణులన్నీ వచ్చేస్తాయి. ఇంకెందుకంటే ఇంత మంచి అవకాశం ఎక్కడుంటుంది, ఎంత దేవతలైతే ఇంక అందరూ ఎంత పూల వర్షం కురిపిస్తారో గజేంద్రుడికి. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ కష్టపడుతుంది ఆ ముసలి చేతిలో, చాలా నొప్పితోటి, అప్పుడు కానీ దాని ప్రీవియస్ లైఫ్ గుర్తురాదు. సో అప్పుడు ఇంకా ఆయనకి మోక్షాన్ని ఇచ్చేస్తాడు టచ్ తోటి, నారాయణుని టచ్ తోటి కదా. మళ్ళీ అతను మారిపోతాడు, హీ విల్ కమ్ టు హిజ్ ఒరిజినల్, మళ్ళీ మనుష్యగా మారిపోతాడు. మారిపోయి
అంటే 4 చేతులు వస్తాయి. సో ఎవరైతే ఈ కథ విన్నా విన్నా చెప్పిన వాళ్ళకు కూడా అన్ని పాపాలు పోతాయంట. అది ప్రభుపాద్ చెప్తారు. సో ఇక్కడ మీరు చూసారు కదా, 4 ముక్తులు ఉంటాయి మనకి యాక్చువల్గా. చాలా ఇంపార్టెంట్ అది. అంటే అందరు అనుకుంటారు ముక్తి 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 అంటే ఏంటి, ముక్తి అంటే ఏంటి అసలు. 4 ముక్తులు ఉంటాయి. స్వారూప్య ముక్తి అంటే సేమ్ రూప్య అంటే సేమ్ రూపంతో ఉంటారు. ముక్తి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత గోలోకంలో వైకుంఠ లోకంలో అయినా గోలోకం అక్కడ ఎట్లుంటదంటే గోలోకంలో అయితే ఆయన ఫ్రెండ్, ఆయన ఇదిలాగా అట్లుంటది, అది వేరు. వైకుంఠ లోకంలో మొత్తం 4 హ్యాండ్స్ తోటి ఉంటారు. సో వాళ్ళు స్వారూప్య సేమ్ ఉంటారనమాట. ఇంకా ఈయనకి విష్ణుకి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి తేడా ఉండదు, సేమ్ రూపంతో ఉంటారు వాళ్ళు. అది స్వారూప్య ముక్తి. అలాంటి ముక్తి దొరుకుతుంది కొందరికి. అది అంటే డిఫరెన్స్ మరి ఎట్లా, సేమ్ అట్లనే ఉంటే మరి విష్ణుకి వీళ్ళకి ఏంటి తేడా అంటే, ఆయనకి విష్ణుకి కౌస్తుభ మణి ఉంటుంది మెడలో. ఇంకొకటి ఏంటి అంటే శ్రీవత్స చిహ్నం ఉంటుంది ఆయన చెస్ట్ పైన, లక్ష్మీదేవి ఉండే ప్లేస్. ఆ శ్రీవత్స చిహ్నం ఉంటుంది, కౌస్తుభమణి ఉంటుంది. ఈ 2 తేడాతోటి చెప్పుకోవచ్చు విష్ణు ఎవరు అండ్ అక్కడ ఉన్న పీపుల్, ప్రజలు వాళ్ళు ఎవరు అనేది. 4 ర్యాంక్సే ఉంటాయి అందరికీ. నెక్స్ట్ ఇంకొక ముక్తి ఉంటుంది సామీప్య. అంటే అతని సమీపంలో ఉంటారు, దగ్గరగా ఉంటారు, అసోసియేట్స్ చాలా దగ్గరగా ఉంటారు అతనితోటి. ఇంకోటి సాయుజ్య ముక్తి అనేది చాలా, ఇది అందరు కోరుకోరు. ఇదేంటి అంటే ఆ లైట్లో కలవాలనుకునే వాళ్ళు. ఇది మనం మనం అందులోకి వెళ్ళకూడదు, బ్రహ్మజ్యోతిలో కలవడానికి చూస్తుంటారు. సాలోక్య ముక్తి ఉంటుంది, సేమ్ ప్లానెట్ లో ఉంటారు, అంతేగాని దగ్గరగా ఉంటారు, సేమ్ ప్లానెట్లో ఉంటారు, ఎక్కడో ఒక దూరంలో ఎక్కడో ఒక దగ్గర. తర్వాత సారుష్య ముక్తి అంటే సేమ్ అపులెన్సెస్, యశస్సులు సేమ్ ఉంటాయి. అంటే ఎన్ని యశస్సులు ఉన్నాయి, ఎన్ని అపులెన్సెస్ ఉన్నాయి? 6 అపులెన్సెస్ ఉన్నాయి. ఏంటో చెప్పగలరా మీరు? నాకు రేపైనా మీరు చెప్పండి, ఇది హోంవర్క్ లాగా. 6 అపులెన్సెస్ ఉన్నాయి. నేను ఇద్దరికి చాలాసార్లు చెప్పాను, రిచ్నెస్, స్ట్రెంగ్త్. మాతాజీ నేను చెప్పొచ్చా? చెప్పు, తెలుసు చెప్పు. బ్యూటీ, రిచ్నెస్, స్ట్రెంగ్త్, ఫేమస్, రినౌన్సియేషన్, నాలెడ్జ్. వెరీ గుడ్. అన్ని చెప్పావా? 6 అయిపోయాయా? 6 వచ్చాయి మాతాజీ. అది ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ అపులెన్సెస్ తోటి పుట్టే వాళ్ళు ఉంటారు, అక్కడ ఉండే వాళ్ళు ఉంటారు. సో ఇలా ఈ ముక్తులు ఉంటాయి, ఇలాంటి ముక్తులు ఉంటాయి. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ముక్తులు అన్నమాట ఇవి. సో అలా అంటే మీకు ఎందుకు ఇది చెప్పాను అంటే, మీరు కొంచెం ఒక నాలెడ్జ్, అంటే లైట్ నాలెడ్జ్, అంటే అంత పెద్ద డీప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు, కాకపోతే కొంచెం తెలుసుకోవడం అన్నమాట. ఏంటి ముక్తులు ఏమేమి ఉంటాయి, అక్కడికి వెళ్ళాక అందరు అట్లాగే ఉంటారా, ఎట్లుంటారు అంటే ఇట్లుంటారు అనమాట. డిఫరెంట్ ముక్తులు ఉంటాయి. అది డిపెండ్స్ అపాన్ యువర్ క్వాలిటీ ఆఫ్ జపం. నువ్వు ఎంత క్వాలిటీగా చేస్తావు, మీకు మెల్లమెల్లగా చెప్తూ ఉంటా, మీకు భగవంతుడు ఎట్లా కనిపిస్తాడు, ఎట్లా ఉంటాడు అసలు యాక్చువల్గా, అదంతా మనం చెప్పుకుందాం మెల్లిమెల్లిగా. అప్పుడు మీకు మీ జప క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొకటి స్టోరీ కూడా ఉంది. ఏంటి ఇది జడభరతుడి స్టోరీ. మనం ఇది వరకు కూడా చెప్పుకున్నాము. ఇది కూడా మనం ఫాస్ట్గా చెప్పుకుందాం. ఎందుకు అనంటే ఇది కూడా అట్లాంటిదే కదా. ఆయన ఫస్ట్ లైఫ్లో కొంచెం చేస్తాడు, సాధన చేస్తాడు, మళ్ళీ పడిపోతాడు ఈయన కూడా. సో నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే, మనకి ఇప్పుడు జరుగుతున్న 6th చాప్టర్కి కొంచెం క్లోజ్ రిలేషన్ ఉంటుంది ఈ స్టోరీస్ అన్నీ. అంటే పడిపోయినా కానీ కూడా వాళ్ళు
మళ్ళీ ఆ, దాన్ని ఏదో ఏదో ఒక విధంగా అది యూజ్ అవుతుంది. నువ్వు సాధన చేసింది వేస్ట్ అవ్వదు, అది మళ్ళీ ఏదో ఒక విధంగా యూజ్ అవుతుంది. కానీ ఒకటి ఏంటి అంటే మెయిన్గా చూసుకోవాల్సింది పడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇది మాయా ప్రపంచం, ఇది చాలా డేంజరస్ వరల్డ్. అన్ని అట్రాక్ట్ చేయాలని చూస్తూ ఉంటాయి ప్రతి ఒక్కటి. సినీ ఫీల్డ్ రా 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 అని పిలుస్తూ ఉంటుంది, మెయిన్గా అదే మీడియా చాలా ఇదిగా పిలుస్తూ ఉంటుంది, నా దగ్గరకు రా అని పిలుస్తూ ఉంటుంది. ఉమ్, నువ్వు అక్కడ వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ మీద ఇంట్రెస్ట్ చూపెట్టద్దు. దేని మీద కాస్ట్యూమ్స్ ఇంట్రెస్ట్ చూపెట్టాలంటే భగవంతుడు వేసుకున్న కాస్ట్యూమ్స్ మీద ఇంట్రెస్ట్ చూపెట్టాలి. ఆ టెంపుల్లో ఆ భగవంతుడు వేసుకున్న కాస్ట్యూమ్స్ ఏం వేసుకున్నాడు ఈరోజు, ఎంత బాగా అది నీకు అట్రాక్టివ్ అనిపించాలి. అంతేగాని ఉమ్, వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ మీద నువ్వు ఇంట్రెస్ట్ చూపెట్టావు అనుకో, అయిపోయింది మళ్ళీ. ఆ, దాన్ని ఫాలో అవ్వడానికి చూస్తూ ఉంటావు. అది డేంజర్, చాలా డేంజర్. అది వేరే దారిలో వెళ్ళిపోతూ ఉంటావు అనమాట. ఇంకా అవి లైట్ తీసుకోవాలి. నెక్స్ట్ అక్కడ నీకు ఒక మాయ అదే ఎట్లా కనిపిస్తూ ఉంటుంది అంటే సినీ ఇదంతా ఒక అట్రాక్టివ్గా, చాలా ఎంజాయ్మెంట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ, నిన్ను అది నీకు హెల్ప్ చేయదు. అది నీకు ఇక్కడే ఉండి ఇక్కడే మాయలో కొట్టుకుంటూ ఆ, నువ్వు మర్చిపోతావు, మొత్తం మర్చిపోతావు. ఇది చాలా డేంజర్. ఏం మర్చిపోతావు అని అంటే నీ అసలు ఫాదర్ ఎవరు, నీ రిలేషన్ విత్ గాడ్ ఏంటి అనేది మర్చిపోయినావంటే ఇక ఎన్నో సంవత్సరాలు ఇక్కడే ఉండిపోతే ఏమవుతుంది నీకు అని అంటే, నీకు ప్రీ ముందు ముందు వచ్చే కలియుగం చాలా డేంజర్గా ఉంటుంది. సో అది నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది, అన్నీ చూడాల్సి వస్తుంది. ఎట్లా ఉంటుందో అది మనం ఒకసారి కూడా చెప్పుకున్నాం, చాలా ఇదిగా ఉంటుంది. ఇప్పుడే చూసారు కదా, ఆ, అక్కడ ఎవరో ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటే మనకి ఇక్కడ గ్యాస్ లేదు. ఆ, గ్యాస్ తోటి అందరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మీ పేరెంట్స్ అందరూ గ్యాస్ ఉండట్లే, గ్యాస్ రావట్లేదు, ఇంకెన్ని రోజులకు వస్తుంది, అందరు ఇవే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదే మాయా ప్రపంచం అంటే ఇట్లనే ఉంటుంది. సో ఆ, ఇంకా ఇంకేమేమి వస్తాయో మనకి తెలియదు, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఎదుర్కొంటూ ఉంటాం. ఆ, తర్వాత చేంజెస్ అనేది జరుగుతూ ఉంటాయి, ఏదో ఒక చేంజ్ అనేది ఇవన్నీ ప్లాన్డ్ అన్నమాట, ఆల్రెడీ ప్లాన్డ్ ఇలా జరగాలి అని. వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు యాక్చువల్గా? ఇది భాగవతంలో కూడా చెప్పింది ఏంటి అని అంటే, రక్తం పడొద్దు, ఆవు రక్తం పడొద్దు. ఆవు విపరీతంగా తిన్నరా అక్కడ నీకు గ్యారంటీ గొడవలు అనేది జరుగుతాయి, తప్పకుండా కొట్టుకొని చేస్తారు. సో అక్కడ జరిగిందే అది అక్కడ. కానీ ఇది బయటకి ఎవ్వరికి తెలియదు. అందరికి ఎట్లుంటదంటే ఇది ఏదో దేనికోసమో వాళ్ళు దేనికోసమో వాళ్ళకి ఇంకొకటి వేరే దేనికోసమో వాళ్ళకి పడట్లేదు, అలా ఇలా కనిపిస్తూ ఉంటది. కానీ ఇన్ రియాలిటీ భాగవతం క్లియర్గా చెప్పింది ఏంటి అంటే, ఆవు మాంసం తిన్నవాడు ఎప్పటికైనా కొట్టుకొని చేస్తాడు. వాడు వీడు కొట్టుకొని చావడమే, వాడు మీన్ కొట్టుకుంటాడు, వీడు వాడిని కొట్టుకుంటాడు. అట్లా ఆ ప్లేసెస్ అన్ని అట్లా ఉంటాయి. సరే మన ప్రదేశంలో మనం కొట్టుకోవట్లేదా మాతాజీ అంటే, మనం కూడా కొట్లాడుకుంటున్నాం. మన దగ్గర ఆవులు తినేటోళ్ళు లేరు అనుకుంటున్నా, విపరీతంగా ఉన్నారు. ఇక్కడ ఇక్కడ కూడా ఉంది. సో ఇవన్నీ మనకు కూడా ఆ, కొంచెం మనం వీటి అసోసియేషన్లో ఉన్నాం కాబట్టి కొంచెం మనం కూడా ఫేస్ చేస్తాం. కానీ భగవంతుడి కాళ్ళు గట్టిగా పట్టుకున్నవాడు కొద్దో గొప్పో ఆయననే రక్షించుకుంటాడు. అరే వీడు నా బిడ్డ, వీడు నా నా వంశానికి చెందినవాడు, అచ్యుత వంశానికి చెందినవాడు, వీడిని నేను కాపాడుకోవాలి, ఇది నా బాధ్యత అని చూసుకుంటాడు, ఆయననే చూసుకుంటాడు. సో ఈ కలియుగంలో ఇంకా గట్టిగా పట్టుకోవాలి. ఆ మాయ కాళ్ళు పట్టుకున్నారంటే అటే వెళ్ళిపోతారు. మాయను పట్టుకోకుండా భగవంతుని కాళ్ళు పట్టుకోండి. సో మీకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఆయన్నే చూసుకుంటాడు. నువ్వు ఎటెళ్ళాలి, ఏం చేయాలి అనేది ఆయన్నే చూసుకుంటాడు. సో ఇప్పుడు భరతుడిది ఒకసారి చూద్దాం అసలు ఏంటి అనేది. ఇది మీ అందరికి తెలుసు. భరతుడు కూడా సో ఆయన ఏమి తక్కువ రాజు కాదు.
చాలా బుద్ధిమంతుడు. ఉమ్, కానీ ఆయనకి ఈ రాజ్యం మీద అయిష్టత పోతుంది. సో ఇంకా మొత్తము ఈ రాజ్యాన్ని వదిలేసి ఆ కిరీటాన్ని తీసేస్తాడు, రాజ్యాన్ని వదిలేస్తాడు, తన కొడుకులకి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఇంకా వనాలకు వెళ్ళిపోతాడు. ఇది మనమందరం ప్రీవియస్ ఒకసారి కూడా చెప్పుకున్నాం కాబట్టి ఎక్కువగా చెప్పట్లే. ఇంకా ధ్యానంలో కూర్చుంటాడు, చాలా డీప్ మెడిటేషన్లో ఉంటాడు. ఒక మంచి ప్లేస్ చూసుకొని ఉంటాడు. కానీ కానీ అక్కడ ఏమవుతుందంటే ఒక గర్భవతి అయిన జింక ఆ నది దాటుతూ దాటుతూ తన శరీరాన్ని ఆ పులికి ఇచ్చేసి అక్కడ కని చనిపోతుంది. ఆ ఆ తల్లి ఆ పులికి ఆహారం అయిపోతుంది. ఇది చూస్తాడు. ఇది చూసి ఆ జింక పిల్లని తెచ్చుకొని పెంచుకుంటూ ఉంటాడు. ఇంకా అది ఎంత ప్రేమగా పెంచుకుంటాడంటే దాని ఇదిలో పడిపోతాడు. ఇంకా దానికి అతని చేతితోటి ఫుడ్ పెట్టడము, అతని ఇంకా ఏమైనా అతన్నే మనసులో పెట్టుకుంటాడు. దాంతో సాధన తగ్గిపోతుంది. చేసే సాధన పాపం తగ్గిపోతుంది ఆయనకి. ఓల్డ్ అయిపోతాడు. అయిపోయినా కానీ కూడా అది కొంచెం రాలేదనుకో, ఎటన్నా బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదనుకో, ఇంకా దాని మీదనే కొట్టుకుంటూ ఉంటుంది ఆయనకి. అరే ఎందుకు రాలేదు ఇది, ఏమన్నా ఏదన్నా పులి తినేసిందేమో, ఇట్లా ఆలోచిస్తూ ఉంటాడు దాని గురించే. సో ఆ సాధనతోటి ఆ సాధన మొత్తం పోయేసరికి ఏమైపోయింది, పాపం నెక్స్ట్ జన్మ ఒక జింకలా పుట్టాల్సి వస్తుంది. ఇంకా అది అది ఈ జింక ఆ పుట్టిన ఆ జింకలా పుడతాడు కరెక్టే, కానీ దానికి అన్ని పూర్వజన్మ అన్నీ తెలుసు. అసలు తను ఎవరు ఏంటి అనేది అంతా తెలుసు. సో ఇంకా అదేం చేస్తుంది, దానికి అన్నీ తెలుసు కదా, అది ఏంటి ప్రీవియస్ లైఫ్లో అది వచ్చి ఈ ఒక ఋషులు ఉన్న ఆశ్రమంకి వచ్చి అక్కడే ఉంటుంది. అది చూడండి ఎంత గ్రేట్ అంటే, జంతువులు అంటే మామూలుగా అనుకోవద్దు మీరు, జంతువు కూడా అంత తెలివి ఉంది చూడండి. ఇంకా అక్కడే ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు కదా, ఏదైనా ఒక దాని మీద. ఋషులు అంటే ఏదో ఒక దాని మీద తర్కం ఉంటుంది వాళ్ళకి. తర్కం అంటే ఆ, ఒకడేమో ఒకడేమంటాడు భగవంతుడు లేడు అంటాడు. ఇంకొకడు అంటాడు భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడు ఉన్నాడు ప్లస్ ఆయనతో పాటు అసోసియేట్స్ కూడా ఉంటారు గోలోకంలో అని, ఇంకా అట్లా తర్కం చేసుకుంటూ ఉంటారు. వీడేమో లేదు ఉన్నాడు అని అక్కడ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. అలా డిస్కషన్స్ అవుతూ ఉంటే అక్కడ ఆ జింక వింటూ ఉంటుంది అనమాట. మందిరాన్ని అక్కడ అక్కడ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్తూ ఉంటుంది. చూడండి ఆ జింక. మనం కూడా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని వీడియోస్ మనకు పంపిస్తూ ఉంటారు కొందరు. ఒక పిల్లి ఆ చుట్టూ తిరుగుతుందని, ఆ టెంపుల్ చుట్టూ తిరుగుతుందని, ఇంకా ఏవేవో కొన్ని చూశాను నేను. ఒక ఆవు దూడ అంట టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ చనిపోయిందంట. టెంపుల్ లోపల ఏదో చూశాను ఒక వీడియో. అంటే ఇవాళ రేపు కొన్ని నమ్మకూడదు అనుకో, ఏది కరెక్ట్ ఏది రాంగ్ మనకు తెలియదు. కానీ ఇది ఏఐ రాకముందు లాంగ్ బ్యాక్ ఇవన్నీ జరిగినాయి. పంపించినాయి, అవి నిజమే ఉండొచ్చు. సో అలా కొన్ని కొన్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈ జింక కూడా వెళ్ళిపోయి ఆ టెంపుల్ చుట్టూ తిరగడము, అలా ఇంకా చాలా సాధులాగా జీవిస్తూ ఉంటుంది అది. వాళ్ళు వదిలేసిన ఫుడ్ ఉంటుంది కదా, ఆ రుచులు వదిలేసింది అది తింటూ ఉంటుంది ఎప్పుడైనా కానీ కూడా. ఇప్పుడు మనకి ఇందులో కూడా ఉంటుంది కదా, నారదుడు కూడా ఏం చేస్తాడు, వాళ్ళ అమ్మతోటి వెళ్ళి పని మనిషి కదా వాళ్ళమ్మ, వాళ్ళ అమ్మతోటి వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో అక్కడ ఉంటారు కదా డివోటీస్ ఇంట్లో పని చేస్తూ ఉంటుంది వాళ్ళమ్మ. వాళ్ళ ఇంట్లో వెళ్ళి అతను కూడా అన్ని రెమినెంట్స్ తింటూ ఉంటాడు, డివోటీస్ రెమినెంట్స్.
అది చాలా గ్రేట్. అది చాలా తొందరగా ఫాస్ట్‌గా నీకు ఏమంటారు సాధనలోకి ఇంకా పైకి తీసుకెళ్తది. అలా రెమినెంట్స్ తింటే. సో, ఇది కూడా అట్లాగే వాళ్ళ రెమినెంట్స్ తింటూ ఉంటది. వాళ్ళు వదిలేసింది. హ్మ్. ఇంకా చాలా హ్మ్. ఇంకా ఎప్పుడు ఆహ్, సాధన అది కూడా ఒక లోపల లోపల సాధన చేస్తూ ఉంటది. ఏంటంటే, నా లక్ష్యం ఏంటి? నేనేం చేయాలి? అనేది నెక్స్ట్ ఆహ్, అది ఆలోచిస్తూ ఉంటది. అది నెక్స్ట్ జడభరతుడుగా పుడతాడిగ. ఇంకా అది ప్రీవియస్ లైఫ్‌లో మంచి సాధనతోటి ఉంది గదా! ఈ జడభరతుడికి అన్నీ తెలుసు. కాబట్టి అతను ఏమి జడుల్లాగుంటాడు. అంటే అసలు దేనికి రియాక్షన్ ఉండదు. ఏం మాట్లాడడు. వాళ్ళ ఫాదర్ అయితే లాస్ట్ పుడతాడు గదా! ఇంకా ఐదో కొడుకో ఏమో ఇతను. ఐదుగురు తర్వాతనో ఏదో ఉంటది. సో, ఇంకా వాళ్ళ ఫాదర్ అయితే ఎంత బాధపడుతూ ఉంటాడో. ఎందుకంటే వాళ్ళందరేమో బానే ఉంటారు. వీడే మంచిగుండడు. అసలు దేనికి రియాక్షన్ ఉండదు. దేనికి మాట్లాడడు. అట్లుంటాడనమాట ఇతను. ఇంకా జడభరతుడు ఇంకా స్టార్ట్ చేస్తాడు. మౌనంగా ఉంటాడెప్పుడు. హ్మ్. ఆయనకంతా తెలుసు. కానీ తెలియనట్టు ఉంటాడు. ఏం తెలవనట్టు. ఆ! అందరు నవ్వేటోళ్ళు ఆయనను జూసి. ఆ! చాలా ఇన్సల్ట్ చేసేవాళ్ళు. హ్మ్. ఆయనకి వాళ్ళ అన్నలందరూ పంచుకుంటారు. వీడికి ఏమి ఇయ్యరు పాపం. హ్మ్. కానీ చాలా నాలెడ్జ్ ఉంటది. ఆ! ఒకసారి అహంకారమైన రాజు ఆహ్, ఇంకా వాళ్ళు పట్టుకున్న ఆ పల్లకి పట్టుకొని తీసుకెళ్ళే వాళ్ళు సరిగ్గా మోయట్లేదు. అంటే ఆహ్, సరిగ్గా ఉండదు వాళ్ళు మోయడం. సో, తిడతాడనమాట వాళ్ళని. తిట్టినప్పుడు అప్పుడు అక్కడ కూర్చున్న జడభరతుడిని పిలిచి పల్లకిని మోయమంటే పల్లకిని మోస్తూ తీసుకెళ్తూ ఆయన ఎట్లా నడుస్తూ ఉంటాడు? అక్కడ కింద ఉన్న చీమలను చంపొద్దు అని అటు ఇటు, అటు ఇటు తొక్కుకుంటూ డాన్స్ ఏస్తున్నట్టు వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా చాలా తిడతాడు. ఆహ్, మీరు నువ్వు ఏంటి? నువ్వేం చేస్తున్నావు? అనేసి తిడతాడనమాట. ఆ! ఆ! చాలా శాంతంగా ఆయనెంత తిట్టినా, ఆ రాజు ఎంత తిట్టినా శాంతంగా ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు. హ్మ్. అది. హ్మ్. అజ్ఞానంలో ఉన్నామని రాజునే అసలైన ట్రూత్ చాలా మంచిగుంటాయి ఇక్కడ క్వెషన్ ఆన్సర్స్. మనం ఇంకొకసారి చక్కగా టైం ఉన్నప్పుడు చాలా బాగా చెప్పుకుందాం. ఇక్కడ టైం కూడా అయిపోతుంది. 5 మినిట్సే ఉంది కాబట్టి. హ్మ్. సో, ఆహ్, అప్పుడు ఆయన చాలా బాగా చెప్తాడు. ఆత్మ శాశ్వతమైనది అని. మనం ఏదైతే నేర్చుకున్న భగవద్గీతలో ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అవన్నీ ఆ రాజుకి చెప్తాడు. హ్మ్. సో, ఆహ్, నువ్వు అహంకారాన్ని ఎట్లా వదులుతావంటే, ఈ ఆహ్, ఎట్లా వదలగలవు అనంటే, ఈ భక్తియుక్త సేవ ద్వారానే నువ్వు వదులుకోగలవు. హ్మ్. అని ఆహ్, ఆత్మజ్ఞానంతో ఆత్మజ్ఞానం కలిగినప్పుడే నువ్వు ముక్తి మార్గంలోకెళ్తావు అని చెప్పి హ్మ్. ఆహ్, రాజు రహోగడ్‌కి అన్నీ చాలా బాగా చెప్తాడు అన్నీ. ఆన్సర్స్ చాలా బాగా ఇస్తాడు. ఇంకా అప్పుడు రాజు ఇంకా క్షమాపణ కోరుతాడు. నన్ను క్షమించు. నీ నువ్వు నీ అన్ హ్మ్. అంటే నువ్వెంత జ్ఞానివో నాకిప్పుడు అర్థమైందనేసి ఆహ్, చాలా బాధపడతాడు. సారీ చెప్పుకుంటాడు. హ్మ్. ముక్తి అనేది వైరాగ్యంతోటే వస్తది. వైరాగ్యం అంటే ఏంటి? అనేది మీకు మెల్లమెల్లిగా అర్థమవుతూ ఉంటది. భగవద్గీతలో మీరు ముందు ముందు వెళ్తూ ఉంటే ఇంకా మెల్లిమెల్లిగా అన్నీ అర్థం చేసుకుంటూ ఉంటే వైరాగ్యం వచ్చేస్తది. అంటే వైరాగ్యం అంటే ఏంటి అనంటే మీకు ఈ మెటీరియల్ వరల్డ్ మీద ఇంట్రెస్ట్ పోతది. ఎప్పుడైతే నువ్వు కృష్ణకి అట్రాక్ట్ అవుతావో, కృష్ణుని పాదాలు అట్రాక్ట్ అవుతాయో, ఈ కృష్ణుని పాదాల గురించి మనం నేను చాలా చెప్తాను మీకు ముందు ముందు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో, ఎప్పుడైతే నువ్వు ఆ కృష్ణ పాదాల గురించి తెలుసుకుంటావో, నీ ధ్యానం ఎట్లా జేయాలి? ఫస్ట్ నువ్వు గుడికెళ్ళగానే ఫస్ట్ పాదాలు జూడాలి. ఎళ్ళగానే ఫేస్ చూడగూడదంట. ప్రభుపాద జెప్తారు. ఏంటంటే ఫస్ట్ పాదాలు. పాదాల నుంచి మెల్లిగా పైకెళ్ళాలి. అలా పైకెళ్ళి అప్పుడు ఆ మనోహరమైన ఫేస్‌ని జూడాలి.
ఎంత అందంగా కనిపిస్తుంది. అప్పుడు మెల్లమెల్లగా చూడాలి, పైకి పైకి తీసుకెళ్ళాలి మన కళ్ళు. అప్పుడు ఆ కళ్ళల్లో దయ కనిపిస్తుంది. మీకు అది ఆ వర్ణన నేను ఇంకొకసారి చెప్తాను మీకు. అప్పుడు ఏంటి అని అంటే మీకు మెల్లిమెల్లిగా ఈ మెటీరియల్ వరల్డ్ మీద మోహం పోతుంది, ఇష్టత పోతుంది. ఎందుకు అనంటే ఇంత అందంగా క్రియేట్ చేశారే ఈయన, భగవంతుడు ఇంత అందంగా ఉన్నాడు, ఈ ప్రపంచాన్ని ఇంత మాయను కూడా ఇంత అందంగా క్రియేట్ చేశాడు కదా. అంటే ఇప్పుడు ఒకసారంట ప్రభుపాద్ ఎవరో ఇంటికి వెళ్ళారంట, ఒక డాక్టర్ ఇంటికి శిష్యులతో వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఆ శిష్యులు అక్కడ అన్ని ఏదో ఫుడ్ అరేంజ్మెంట్ అదంతా తినేసి వాళ్ళందరూ మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. వస్తూ ఉంటేనంట అప్పుడు వాళ్ళందరూ అన్నారంట, ఇవాళ నేచర్ ఎంత బాగుంది ప్రభుపాద చూడండి అని వర్ణిస్తున్నారంట వాళ్ళు. అక్కడ ఆ మబ్బులు, అందులో నుంచి అది సన్, అప్పుడే సన్ సెట్ అవుతుందంట, తొంగి తొంగి చూడడము అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు ఆ శిష్యులతో ప్రభుపాద అంటాడంట, ఏంటి ఇంత బాగా క్రియేట్ చేసిన క్రియేటర్ ఇంకెంత బాగుంటాడు, ఎంత అందంగా క్రియేట్ చేశాడు కదా, మరి ఆ క్రియేటర్ ఇంకెంత అందంగా ఉండాలి అని చెప్తాడంట. సో అది నిజం, అది ట్రూత్. ఎందుకంటే భాగవతం చదువుతూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది ఎంత అందంగా ఉంటాడు, ఇంత అందంగా ఉంటాడా భగవంతుడు అని. సో అలా మనము ఎప్పుడు ఈ వైరాగ్యం అనేది వస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనం చక్కగా ఇవన్నిటిని తెలుసుకుంటూ ఉంటే. మీరు మెల్లిమెల్లిగా వెళ్తున్నారు, స్లోగా, ఇలాగే స్లోగా వెళ్ళాలి, అంత తొందర ఏం లేదు మనకి. సో ఈ శరీరము, ఆత్మ, ఈ డిఫరెన్స్ ఏంటి అన్నీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట రౌగనకి. ఈ అహంకారాన్ని మనం వదలకపోతే ఏమవుతుంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చక్కగా. చెప్పేసి ఇంకప్పుడు ఆ రాజును మార్చేస్తాడు. సో అలా మార్చి అతను దారి ఏంటి, అతను ఎందుకు ఈ ప్రపంచంలోకి వచ్చాడో అది సాధన చేసుకుంటాడు. చక్కగా సీరియస్గా కూర్చొని మొత్తం కాన్సన్ట్రేషన్ పెడతాడు. అది మనం కూడా ఇలా సాధన అనేది చేసుకోవాలి. మనం ఉండాలి, మనకు పేరెంట్స్ ఉన్నారు, అందరు ఉన్నారు, మరి వీళ్ళందరూ అదే మాయ, వాళ్ళకు మనం మాయ, మనకు వాళ్ళ మాయ అంతే. కానీ అందరం కలిసి వెళ్ళాలి అనేది మనం, అంటే మీరు ఇంకొకరిని కూడా ఉద్ధరించాలి. మీరు ఒక్కరే కాదు, మీరు ఇంకొకరిని కూడా మార్చడానికి ట్రై చేయాలి. మీ అమ్మను, నాన్నను, ఎవరినైనా, మీ ఇంట్లో ఉన్న వాళ్ళని. ఇది ట్రూత్ కాదు అనేది మీరు తెలుసుకోవాలి. అంటే ట్రూత్ కాదు అంటే ట్రూతే, అమ్మ నాన్న అందరు ట్రూతే. కాకపోతే ఏంటి అంటే టెంపరీ. మనకు పర్మనెంట్ ఉన్నవాడు ఒకడు ఉన్నాడు, అక్కడ కూడా మనకు ఒక ఫ్యామిలీ ఉంది, పర్మనెంట్ ఫ్యామిలీ. సో అక్కడ కూడా అందంగా ఉంటుంది, ఆ గోలోకం ఎంత అందంగా ఉంటుంది ఏంటి అనేది, వైకుంఠ లోకాలు ఎట్లుంటాయి అనేది కూడా నేను చూపిస్తాను మీకు. మీకు అంటే అది ఇంకా టైం వచ్చినప్పుడు మీకు అన్నీ రివీల్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కటి. సో మెల్లిమెల్లిగా అందరూ, ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ సాధనతోటి వెళ్ళాలి అనుకోవాలి. అంతేగాని ఈ మాయలో పడిపోకూడదు, ఇదే రియాలిటీ అన్నట్టు, ఇదే సత్యం అన్నట్టుగా ఉండకూడదు. ఓకే, ఇది. సో మనం ఇంతటితోటి అయిపోయింది. అందరు వాంఛాకల్ప చెప్పేసేయండి అమ్మా. వాంఛాకల్పతరుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण।